ఈ రేషన్ దుకాణాలకు సంబంధించి ఎలాంటి తాజా నోటిఫికేషన్ విడుదల చేసినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. మీ జిల్లా సమాచారం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే పలు జిల్లాల్లో విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలను నేను వీడియో ద్వారా తెలియజేసి ఉన్నాను. ఇంకా ఈ దరఖాస్తులు చేసుకోవడానికి సమయం అయితే ఉంది. మీరు మీ జిల్లా సమాచారం ఉందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వీడియోలను లింకులు ఓపెన్ చేసి మీరైతే మీ జిల్లాల సమాచారం తెలుసుకుని ఖాళీ ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, రేషన్ షాపుల హేతుబద్ధీకరణ అయితే జరుగుతూ ఉందండి. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న రేషన్ షాపులు అలాగే కొత్తగా ఏర్పాటు చేస్తున్న రేషన్ షాపులకు భర్తీ చేస్తూ దరఖాస్తు చేసుకోండి అంటూ ఆయా డివిజన్ల వారీగా ఆర్డీఓలు అయితే సమాచారం ఇస్తున్నారండి. మనకు జిల్లాల వారీగా సమాచారం ఇస్తూ ఉండగా నేను కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మీకు డివిజన్ల వారీగా జిల్లాల వారీగా అందిస్తూ ఉన్నాను. తాజాగా మనకు కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు డివిజన్ అలాగే ఆదోని డివిజన్ కు సంబంధించి దాదాపు 200కు పైగా రేషన్ డీలర్ పోస్టులకు భర్తీ చేస్తున్నాము. దరఖాస్తులు చేసుకోండి. ఇది చివరి తేదీ. వయసు ఎంత ఉండాలి, విద్యార్హత ఇంత ఉండాలి, అలాగే ఈ మండలాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి అంటూ మనకు తాజాగా సమాచారం అయితే అధికారులు ఇస్తూ ఉన్నారండి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. రేషన్ డీలర్ పోస్టుకు భర్తీకి దరఖాస్తు చేసుకునేవారు అభ్యర్థులకు చాలా అయితే సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలన్నింటినీ నివృత్తి చేస్తూ నేను ఒక వీడియో చేయడం జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, రేషన్ షాప్ కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఏమిటి, ఏ విధంగా ఇంటర్వ్యూ ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సిలబస్ ఎలా ఉంటుంది తదితర పూర్తి సమాచారంతో కూడిన వీడియో అయితే చేశాను. కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో ఉంటుంది. మీరైతే వెళ్ళి చూసి ఈ రేషన్ డీలర్షిప్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒక అవగాహన అయితే పెంపొందించుకోండి. ఇక కర్నూలు సంబంధించి జిల్లాలో డివిజన్ల వారీగా ఖాళీల వివరాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని అయితే ఇప్పుడు తెలియజేస్తాను, చూసి తెలుసుకోండి. కర్నూలు కలెక్టరేట్ జిల్లాలో హేతుబద్ధీకరణ ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన చౌక దుకాణాలకు వివిధ కారణాలతో ఖాళీ చేయబడిన చౌక దుకాణాలకు శాశ్వత ప్రాతిపదికన డీలర్ల నియామక భర్తీ నోటిఫికేషన్ అయితే సోమవారం అధికారులు విడుదల చేశారండి. ఈ మేరకు సంబంధిత రెవెన్యూ డివిజన్ అధికారులు నోటిఫికేషన్ జారీ చేయగా డీలర్ల ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా చేయనున్నట్లు ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆదోని సబ్ కలెక్టర్ పత్తికొండ కర్నూలు రెవెన్యూ డివిజన్ అధికారులకు నేరుగా కానీ లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ఈ నెల అనగా డిసెంబర్ 30 సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తులను అందజేయాలని, దరఖాస్తులు సంబంధిత మండల తహసీల్దార్ రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో లభిస్తాయని చెప్పారు. డీలర్ల రాత పరీక్ష జనవరి 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు రేషన్ డీలర్ల ఖాళీ వివరాలు అయితే ఇలా ఉన్నాయి అంటూ మనకు సమాచారం ఇస్తున్నారండి. కర్నూలు డివిజన్ పరిధిలో సి వెలగల మండలంలో 6 ఖాళీలు, గూడూరు మండలంలో 4, కల్లూరులో 6, కోడుమూరులో 12, కర్నూలు 6, కర్నూలు అర్బన్ 31, ఓర్వకల్లు 2, వెల్దుర్తి 9 ఉన్నాయని, అలాగే పత్తికొండ డివిజన్ పరిధిలో ఆలూరులో 13, అస్పరి 3, దేవనకొండ 4, హలహరివి 5, కృష్ణగిరి 2, మధ్యకర తూర్పు 2, పత్తికొండలో 12, తొగ్గలిలో 4 ఉన్నాయని, అలాగే ఆదోని డివిజన్ పరిధిలోని ఆదోనిలో 32, గోనెగండలో 3, హోలగుండలో 2, కోసిగిలో 10, కౌతాలంలో 4, మంత్రాలయంలో 12, నందవరంలో 2, పెదకడుబూరులో 9, ఎమ్మిగనూరులో 6 డీలర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ సమాచారం ఇస్తూ ఉన్న అధికారులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని, 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలని, రేషన్ షాపు ఏ గ్రామంలో అయితే ఖాళీ ఉందో ఆ పరిధిలోనే వారు నివసిస్తూ ఉండాలని, వారిపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదని, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వారు రిటైర్డ్ అయిన వారి కుటుంబాల్లోని వ్యక్తులు ఈ పోస్టు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని అధికారులు అయితే తాజాగా మనకు సమాచారం ఇస్తూ ఉండగా, అలాగే కొత్తగా ఏర్పడుతున్న రేషన్ షాపులు ఖాళీల రేషన్ షాపులకు సంబంధించి కూడా టేబుల్ ఇచ్చి మరి వివరాలను అయితే అధికారులు అందజేస్తున్నారండి. ఆ సమాచారం ఈ విధంగా ఉంది. నేటి నుంచే రేషన్ షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తామంటూ మండలాల వారీగా ఖాళీలు, కొత్తగా ఏర్పడ్డ ఖాళీలు, మొత్తం ఖాళీల వివరాలకు సంబంధించి టేబుల్ వారీగా వేశారండి.
ఎవరైతే ఈ రేషన్ దుకాణాలకు దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నారో వారు మీ సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఆఫీసులో కావచ్చు, ఆఫీస్ ఎదురుగా ఉన్న జిరాక్స్ షాపుల్లో మీకు దరఖాస్తు ఫారాలు అయితే దొరుకుతాయండి. మీరు పూర్తి సమాచారాన్ని దరఖాస్తు ఫారానికి రాసి మీ యొక్క ఆధార్ కార్డ్, అలాగే రేషన్ కార్డ్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. దాంతోపాటు మీరు ఎక్కడ ఉద్యోగం చేయడం లేదని నిరుద్యోగులుగా ఉన్నట్లు ఒక సెల్ఫ్ అటాచ్మెంట్ అయితే రాసి కూడా ఆ అప్లికేషన్ ఫారానికి జత చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి వివిధ రెవెన్యూ డివిజన్ మండలాల్లో ఖాళీలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. మీ గ్రామంలో ఖాళీ ఉందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మీరు మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రామంలో ఏమైనా కొత్తగా రేషన్ షాపులు వచ్చాయా, లేకపోతే ఖాళీగా ఉన్న రేషన్ షాపులకు ఏమైనా దరఖాస్తులు తీసుకుంటున్నారా, ఉంటే ఎక్కడ ఖాళీ ఉంది, రిజర్వేషన్ ఎవరికి వచ్చింది తదితర పూర్తి సమాచారాన్ని అడిగితే అధికారులు చెప్తారండి. లేదా మీ సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా అక్కడ నోటీస్ బోర్డులో ఈ వివరాలన్నీ ఉంటాయి. మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి స్థానికంగా ఆ గ్రామంలోనే ఉంటే అక్కడ ఖాళీ వచ్చినట్టయితే తప్పనిసరిగా మీరైతే దరఖాస్తు చేసుకోవచ్చండి. ఆ తర్వాత జనవరి 5వ తేదీన ఎగ్జామ్ పెడతారు. మరుసటి రోజు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ రెండు పాస్ అయినట్లయితే మీకు ఈ రేషన్ దుకాణం అనేది ఇస్తారండి. సంబంధిత అమౌంట్ ని మీరు డీడీ తీసి ఈ యొక్క రేషన్ సరుకులను తీసుకొని మీరు కొత్త రేషన్ షాపుని ఓపెన్ చేసి ప్రతి నెల రేషన్ దుకాణాన్ని నడుపుకుంటూ నెలవారీ భృతిని అయితే పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇతర జిల్లాల్లో కూడా ఈ రేషన్ దుకాణాలకు సంబంధించి ఎలాంటి తాజా నోటిఫికేషన్ విడుదల చేసినా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ మీకైతే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తుంది. మీ జిల్లా సమాచారం వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే పలు జిల్లాల్లో విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాలను నేను వీడియో ద్వారా తెలియజేసి ఉన్నాను. ఇంకా ఈ దరఖాస్తులు చేసుకోవడానికి సమయం అయితే ఉంది. మీరు మీ జిల్లా సమాచారం ఉందో లేదో తెలుసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వీడియోలను లింకులు ఓపెన్ చేసి మీరైతే మీ జిల్లాల సమాచారం తెలుసుకుని ఖాళీ ఉన్నట్లయితే దరఖాస్తు చేసుకోండి. నమస్కారం.